హోలీ పండుగ శుభాకాంక్షలు మరియు రంజాన్ పండుగ శుభాకాంక్షలు. నా పేరు గుర్రపు మచ్చందర్. నాది నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్ మండలం మాటి గ్రామం. నేను ఎన్ఆర్ఐ. నాకు చిన్నప్పటి నుంచి ప్రజలకు సేవ చేయాలి అన్న తపన చాలా బలంగా ఉండేది. అందుకనే నేను అమెరికాను వదిలి మన ఇండియా రావడం జరిగింది. ఇక్కడికి వచ్చాక ప్రస్తుతం జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేయబోతున్నాను. ఎందుకు అంటే స్వతంత్ర అభ్యర్థిగా ఉంటే మనమందరం సమానమే, అన్ని కులాలు అన్ని మతాలు అందరం సమానమే, మనమందరం ఒకటే అన్న నినాదంతో నేను ఈ ఎన్నికల్లోకి రాబోతున్నాను. దీని వలన మనం ఏ పార్టీకి కానీ ఎవరికి కానీ మనం లొంగకుండా స్వేచ్ఛగా ప్రతి సమస్య మీద మనం ప్రధానమంత్రి కానీ కేంద్ర మంత్రులు కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి కావాల్సిన నిధులు తీసుకొచ్చి ఇక్కడ పరిశ్రమలు కానీ బోధన్ టు బీదర్ రైల్వే లైన్ కానీ ఇంకా ఎలాంటి సమస్య అయినా మనం పోరాడి మనం ఆ నిధులు తెచ్చుకొని ఇక్కడ డెవలప్ చేసుకోవచ్చు. నేను చిన్న స్థాయి నుంచి వచ్చిన వాడిని. నేను వ్యవసాయదారి కుటుంబం నుంచి చిన్న వ్యవసాయదారి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. స్థానికంగా ఉంటూ మీ అందరిలో ఒకలా ఉంటూ మీ ఆలోచనలు మీ మద్దతుతో నేను ఎంతో కొంత జనాలకు సేవ చేయాలి, నిస్వార్థంగా సేవ చేయాలన్న కాంక్షతోనే నేను ఇక్కడ పోటీ చేయబోతున్నాను. మీకు తెలుసు మన జైరాబాద్ పార్లమెంట్కి 3 సార్లు ఎన్నికలు జరిగాయి. ఒకసారి ప్రజాప్రతినిధి 5 సంవత్సరాలు ఉన్నారు, ఇంకో ప్రజాప్రతినిధి 10 సంవత్సరాలు ఉన్నారు. వాళ్ళు ఏ మేరకు డెవలప్మెంట్ చేశారో మీకు తెలుసు. అందుకనే వాళ్ళు పెద్ద బడా పారిశ్రామికవేత్తలు కదా, వాళ్ళు తిరగలేకపోతున్నారు, జనాలల్లో ప్రజలతో ఉండలేకపోతున్నారు అన్న భావన నాకుంది. నేను చూస్తూ వస్తుంటే చాలా రకాల సమస్యలు నేను చూస్తున్నాను. ఈ జనచైతన్య సైకిల్ యాత్రలో చాలా మంది చాలా రకాల ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. సో నేను ప్రతి సమస్యని మనం అనుకుంటే పోరాడి ప్రతి సమస్యని పరిష్కరించవచ్చు, మీరు అందరూ మద్దతు ఇస్తే. అందుకనే నేను స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. దయచేసి మీ మద్దతును ప్రేమను నాకు ఇచ్చి నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నేను నామినేషన్ వేసిన తర్వాత నాకు గుర్తు వస్తుంది, ఆ గుర్తు తీసుకొని మళ్ళీ మీ ముందుకు ప్రచారం కోసం వస్తాను. దయచేసి మీ మద్దతు నాకు తెలియజేయగలరని ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు.